latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. సౌత్ స్టార్ హీరోయిన్గా రాణించిన ఎంతోమంది భామలు నార్త్ వెళ్ళాక ఫెయిల్యూర్ అవుతున్నారు. కాజల్, రకుల్, తమన్నా నుండి పూజా హెగ్డే, కీర్తి సురేష్ వరకు ఇదే రిపీట్ అవుతుంది. రష్మిక మాత్రమే ట్రెండ్ సెట్ చేసింది. ఇక నెక్స్ట్ తన లక్ పరీక్షించేందుకు ఎంటర్ అవుతుంది సాయి పల్లవి. సౌత్లో యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న భానుమతి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అమరన్ తండేల్తో 100 కోట్ల హీరోయిన్గా మారిన న్యాచురల్ బ్యూటీ బీ టౌన్ ఆగమనం ఈ ఏడాదే జరిగింది. ఇక ఈ మధ్య స్టీరియో టైప్ చిత్రాలతో బోర్ కొట్టించిన భానుమతి నార్త్లో రూట్ మార్చి డిఫరెంట్ జాన్సర్ అటెంప్ట్ చేస్తుంది. అమీర్ ఖాన్ సన్ జనైద్ ఖాన్తో ఎగ్దిమ్ చేస్తుంది. సాయి పల్లవి లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్కి రాబోతున్నట్లు టాక్. అలాగే బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతగా కనిపించబోతుంది. ఎప్పుడో ఫోటో లీక్ చేసి లుక్ టెన్స్పై ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకున్న టీం తాజాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ చేసింది. కాస్ట్ అండ్ క్రూని రివీల్ చేస్తూ చిన్న గ్లిమ్స్ వదిలింది. రాముడిగా రణబీర్, రావణాసుడిగా యాష్, సీతగా సాయి పల్లవి, హనుమంతునిగా సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణంకు నితిన్ తివారీ దర్శకుడిగా నిర్మిస్తున్నారు. 2026, 2027లో ఈ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ రణబీర్ యాష్ రోల్స్ను చూపించకుండా ఊరించారు మేకర్స్. ఇక సీత పాత్రలో పోషిస్తున్న సాయి పల్లవిని పూర్తిగా హైడ్ చేశారు. జానకిగా పల్లవిని చూడాలంటే ఇక కొంత టైం పట్టేటట్లు కనిపిస్తుంది. ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీలో కనిపించబోతున్న సాయి పల్లవి ముందు బిగ్ టాస్క్ ఉంది. చాలా బరువైన పాత్రే చేస్తున్న భానుమతి సీతగా ఆడియన్స్ను ఫిదా చేస్తుందా? సౌత్ గ్లామర్ రోల్స్ చేయని సాయి పల్లవి బాలీవుడ్లో తన సిద్ధాంతాలను కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు రష్మిక క్రియేట్ చేసిన హిస్టరీని మేడం కంటిన్యూ చేస్తుందా, లేక బ్యాక్ టు సౌత్ అంటుందా? ఫ్యూచర్